శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇవాల్టి నుంచి శ్రీ లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం చెప్పుకోబోతున్నాం. దానికి ముందుగా అసలు లలితా సహస్రనామం ఎక్కడి నుంచి వచ్చింది, దానిని ఎవరు మనకి అందించారు అనేది తెలుసుకుందాం. ఇదంతా కూడా హయగ్రీవులు అగస్త్య మహాముని వారి యొక్క సంవాదనలో మనకి తెలుస్తోంది. ఇది ఎవరు రాశారు అంటే అమ్మవారే వశిన్యాది వాగ్దేవతలను మన ముందు ఉంచి వాళ్ళ చేత ఈ లలితా రహస్య సహస్రనామం తెలియచేసింది. లలితా సహస్రనామం అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ఆ మహాత్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహంతో మనం ఈ భాష్యాన్ని కొనసాగిద్దాం. ముందుగా నా గురువులైన గాయత్రి గారికి మరియు వాణి గారికి శతకోటి ప్రణామాలు చెప్తూ, ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉండాలి అని చెప్పి, ఆ అమ్మవారు ఎలా నడిపిస్తే అలా నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ వ్యాఖ్యానాన్ని మొదలు పెట్టుకుందాం. అసలు సహస్రనామము అంటే 1000 నామాలు అని అనుకుంటాం. కానీ అది అనంత కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ మహాదేవి యొక్క నామాలు 1000 అంటే కాదు, అనంతమైన నామాలు అన్నమాట. విష్ణు కూడా అంతే, 1000 నామాలు అని అనుకుంటామే కానీ విష్ణు సహస్రనామము అని. కానీ అది 1000 నామాలు కాకుండా అనంత నామాలతో కూడుకున్న ఈ సహస్రనామావళిని మనము ప్రార్థిస్తూ స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ మనము ఇది మొదలు పెట్టుకుందాము. ఇప్పుడు మన లలితా సహస్రనామానికి వస్తే 16 అక్షరాలతో ఉన్నవి 72 నామాలు, 8 అక్షరాలతో ఉన్నవి 242 నామాలు, 4 అక్షరాలతో ఉన్నవి 278 నామాలు, 3 అక్షరాలతో ఉన్నవి 138 నామాలు, 5 అక్షరాలతో ఉన్నవి 122 నామాలు, 6 అక్షరాలతో ఉన్నవి 34 నామాలు, 9 అక్షరాలతో ఉన్నవి 7 నామాలు, 11 అక్షరాలతో ఉన్నవి 3 నామాలు, 12 అక్షరాలతో ఉన్నవి 3 నామాలు, 7 అక్షరాలతో ఉన్నవి 2 నామాలు, 1 అక్షరంతో ఉన్నవి 3 నామాలు ఉన్నాయి అన్నమాట. అది దీనికి దీర్ఘ సమాసాలతో ఉండటం అలంకారిక రచన. ఈ సహస్రనామాలు లలితాదేవి యొక్క నామాల ప్రత్యేకత. యమకం అనుప్రాసలతో ఉండటం అన్ని సహస్ర నామాలలో సాధారణ లక్షణం. కానీ లలితాదేవి నామాలతో భక్తితో కీర్తించిన, శ్రీచక్రాన్ని సుగంధ పుష్పాలతో పూజించిన చతుర్విధ పురుషార్థాలను సాధకుడు పొందుతాడు. సహస్రనామం పారాయణం వల్ల పాప ప్రక్షాళనం, శత్రుబాధ నివారణం జరుగుతుంది. రోగబాధలు నివారించబడతాయి, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి, సంతాన ప్రాప్తి పొందుతారు, కళా నైపుణ్యము మొదలైనవి ఎన్నో ప్రాపంచిక ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. తీవ్రమైన సాధన చేస్తే ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని వదిలి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఈ సంసార చక్రం నుండి విముక్తిని కూడా పొందటానికి ఈ సహస్రనామావళి ఫలితం మనకి చెప్తోంది. మనం ధర్మార్థకామ మోక్షాల కంటే కావలసింది మోక్షాన్నే కోరుకుంటే అమ్మ మనకి అన్నీ సమకూరుస్తుంది. లలితా సహస్రనామం పూర్వభాగము అంటే ప్రథమోధ్యాయము, రెండవది వచ్చి లలితా సహస్రనామ స్తోత్రము, మూడవది వచ్చి ఉత్తర భాగము అంటే తృతీయాధ్యాయము. ఇలాగా అమ్మవారి యొక్క నామాలను మనం తెలుసుకోవడానికి ముందు
పూర్వభాగం తెలుసుకుందాం. లలితాదేవి నామాలకు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆజ్ఞానుసారం ఉచ్చరించారని సాక్షాత్తు హయగ్రీవుల వారు అగస్త్య మహామునితో చెప్పినారు. ఋషి ప్రోక్తమని నమ్మే వారిని ఇందు అసందర్భాలు కనపడవు. కావ్యాలలో ఆది మధ్య అంతములు ఉంటాయి. స్తోత్రాలలో ఈ నియమం పాటించనవసరం లేదు. ఎదుటి వ్యక్తిని స్తోత్రం చేస్తున్నప్పుడు ఈ నియమాల్ని పాటించం కదా. హయగ్రీవుల వారు లలితాదేవి యొక్క కార్యకలాపాలను చెబుతూ ఉంటే అగస్త్యులు వారు వింటూ ఉన్నారు. ఈ భాగంగా లలితోపాఖ్యానం ఉపకథ అన్నమాట. అగస్త్యుడు అడుగుతూ హయగ్రీవుణ్ణి ఈ ఉపాఖ్యానంలో శ్రీ లలితాదేవి సహస్రనామాలు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. తరువాత ఉద్భవమైన లలితాదేవి చరిత్ర చెప్పారు. తల్లి లలితాదేవి ఏ విధంగా ఉద్భవించింది విస్తృతంగా చెప్పారు. ఆమెను రాణిగా పట్టాభిషిక్తురాలను చెయ్యడం వివరించారు. తరువాత దేవి భండాసురుడు అనే రాక్షసురుణ్ణి సంహరించిన విధానం వివరించారు. శ్రీపురం యొక్క అపురూప వైభవాన్ని వివరించారు. పంచదశి మహామంత్ర విశిష్టతను వివరించారు. కానీ లలితాదేవి సహస్రనామాలు వివరించలేదు. మీరు ఈ విధంగా మరచిపోయారా లేక చెప్పకూడదా అని అగస్త్యుల వారు ప్రశ్నించారు. అగస్త్యుల వారు ప్రశ్నించిన దానికి హయగ్రీవుల వారు ఇలా చెప్పారు. ఇది అతి రహస్యమైనది భావించి నీకు చెప్పలేదు. ఇప్పుడు భక్తితో అడుగుతున్నావు కాబట్టి నీకు ఉపదేశిస్తున్నాను అని శ్రీ లలితాదేవి ఆజ్ఞానుసారం వసిన్యాది దేవతలు అంటే వాగ్దేవతలు రచించి ఉద్ఘాటించిన ఈ లలితా సహస్రనామాన్ని మనం వేదాలలో కూడా పూర్వభాగంలో బహుదేవతారాధన ఉండేది. క్రమేపీ పరిణామ క్రియలో ఏకదేవతారాధన వచ్చింది. అది విష్ణువా లేక శివుడా అని ఆరాధించే దేవుళ్ళు అయ్యారు. వేదంలో దేవీ ఆరాధన కూడా బహుతత్వం నుండి ఏకతత్వం పరిణమించింది. ఏకసత్విప్రాహ బహుధావదంతి అనే వేద వాక్యం దీనిని సమర్థిస్తుంది. హిరణ్యకశిపుడు మొదలగు రాక్షస సంహారార్థం విష్ణువు అనేక అవతారాలలో జన్మించారు. అదేవిధంగా దేవి అనేక స్వరూపాలలో చండీ అవతారంలో మహిషాసురుణ్ణి, కాళీదేవిగా చండ ముండులను సంహరించింది. గీతలో చెప్పినట్లు భగవంతుడు ధర్మ సంరక్షణార్థం అనేక అవతారములు ఎత్తుతారు. అదేవిధంగా దేవీ మహత్యంలో అసురులను సంహరించుటకు, బాధల నుండి భక్తులను రక్షించుటకు అనేక రూపములను అవతరించింది అమ్మ. ముందుగా చెప్పవలసిన విషయం దేవత ఆవిర్భావం. ఆ ఆవిర్భావంలో కొంత విశేషత గోచరిస్తుంది. చండీ అనే నామము గల దేవతగానే కాదు, అందరి దేవుళ్లకు మూలము. బ్రహ్మ విష్ణు శివులకు కూడా ఆమె మూలం. ఇంకొక విశేషం చెప్పుకోవాలి అంటే అమ్మ 2 రకాల ఆకృతులుగా దాల్చి ఉంటుంది. ఒకటి సౌమ్య రూపంలో, రెండోది రౌద్ర రూపంలో. సౌమ్య రూపం అనూహ్యమైన అందంగా ఉంటుంది. రౌద్ర రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇంకా మూడో విశేషం ఏమిటంటే అన్ని స్తోత్రాలలోనూ దేవిని దుర్గాదేవిగా చిత్రీకరించబడింది. తరువాత ఈ స్తోత్ర ప్రక్రియను సంసార సాగరం నుండి తరింపజేసే మోక్షదాయినిగా చెప్పబడింది. పరలోకంలో సంతోషం అంటే ఆనందం ప్రధానంగా చెప్పబడింది. ఇంకొక విషయం చెప్పాలంటే దేవి సర్వభూత రూపిణిగా, సర్వవ్యాపినిగా చెప్పబడినది. చైతన్యంగాను, శక్తిగాను, బుద్ధిగాను
కామినిగాను, అన్ని సిద్ధులుగాను, అంతర్గత సర్వ వ్యాపిగాను చిత్రీకరింపబడింది. అఖండ దేవి విష్ణు తత్వంలో సమాన ప్రతిపత్తి కల్పించి విష్ణు మాయా కృష్ణ సోదరిగా చిత్రీకరింపబడింది. తంత్రశాస్త్ర ఆవిష్కరణలో మన దేశంలో దేవీ ఉపాసన క్రొత్త పుంజులు తొక్కింది. లలితా సహస్రనామం, దేవీ భాగవతం, సౌందర్యలహరి, తరువాత శాక్తోపనిషత్ మొదలగు రచనలు తంత్రాలు, దేవీ తత్వం, ఆరాధన విషయాల క్రమంలో నూతన ఒరవడిని ప్రకటింపబడినది. తంత్రశాస్త్రంలో విశ్వ ఆవిర్భావము, మానవ శరీర ఆవిర్భావము, దీనిలో వాక్ ఆవిర్భావము వివరించబడినది. విశ్వానికి ప్రతి రూపం మానవ శరీరం నిర్మాణము, పిండాండము, బ్రహ్మాండములను ప్రతిరూపం అనే విషయ జ్ఞానము అతి పురాతనమైనది. విశ్వ నిర్మాణ నియమాల మానవ శరీర నిర్మాణం నియమాలను ఒకటే. ఈ విషయం ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్పబడినది. ఈ రెండిటికి సౌమ్యం చెప్పబడినది. తాంత్రికులు దీనిని ఆరాధన చేసుకొని విస్తృత సాధన కార్యక్రమాలు ప్రతిపాదించారు. సృష్టి శక్తి అక్షర సముదాయాలలో నిమిడీకృతమై ఉంటుంది. అదే శక్తి మానవుని మానసిక షట్చక్రాలలో ఉంది. బహిర్గత విశ్వస్వరూపం శబ్దశక్తి ఆవిర్భవించి భాష స్వరూపం మానవునిలో షట్చక్ర శక్తి కేంద్రాలు ఒకే మూల ప్రకృతి నుండి ఆవిర్భవింపబడ్డాయి. పంచభూతాలలో వ్యాపింపబడిన తల్లే అమ్మ. అన్ని శక్తులు అమ్మవే. ఈ విధంగా దేవి సర్వవ్యాపిని. దైవ శక్తి ఆవిష్కరణకు దర్శనమివ్వటానికి మనకున్న నాడి మానసిక చక్ర వ్యవస్థ ద్వారా సాధన చేసి ఆ శక్తిని పొందవచ్చు. చక్ర వ్యవస్థను 3 విధాలుగా చెప్పవచ్చు, 3 భాగాలుగా విభజించవచ్చు. మూలాధార చక్రం, మణిపూర చక్రం, విశుద్ధ చక్రం. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రత్యేకం. మనం శ్లోకాలు చదువుకునేటప్పుడు మిగిలినంతా వివరించుకుందాం. ఈ లలితా సహస్రనామం మన దేవీ భాగవతంలో ఉన్న చాలా ఘట్టాలను వివరిస్తూ ఉంటుంది. దీనికి అమ్మ ఛందసార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, ఉదారకీర్తి, రుద్ధామమైనదిగా వర్ణింపబడినది. ఇక మనం ప్రథమోధ్యాయంలోకి వెళ్దాము. అక్కడ అమ్మవారిని శ్రీవిద్య రూపిణిగాను, సృష్టి స్థితిలయ కారణ త్రిమూర్త్యాత్మక మూర్తిగాను, నిత్య అనే కాలస్వరూపిణిగాను, మనం త్రిపుర సుందరిగాను మనం శ్రీ లలితాదేవికి నమస్కరించుకుంటున్నాము. మంత్రిని, దండిని, దేవతలతో కూడిన అమ్మవారికి నమస్కరించుకుంటూ మిగిలినది వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.